అండి రొయ్యలు తీసుకొచ్చిందండి మా బాప. చేపలు రావణమ్మ చూసారా, చేపలు అమ్ముతుందండి, రొయ్యలు అమ్ముతుంది. చూసారా ఎలా చేసేస్తుందో. నాకైతే రొయ్యలు చేయడం రాదండి, చాలా ఫాస్ట్గా చేస్తుంది బాప. మళ్ళీ చూసారా ఎంత బాప కేజీ? 250. గట్టిగా చెప్పు. 250. 250, 250 రూపాయలు అంటండి కేజీ. ఇవ్వండి, నేను 1 కిలో తీసుకున్నానండి. ఇదిగోండి చేసేస్తుంది బాప. మళ్ళీ ఇందులోని ఇవ్వండి 10 నిమిషాల్లో కేజీ రొయ్యలు చేసేసిందండి. మరి చూసారా టపాటపాన. మరి ఇందులో ఇంకా ఏదో ఉంటుందంట ఈయన, అది కూడా తీయాలంటండి. తీసుకోవాలి, మరి తీసుకుంటేనే బాగుంటుందండి. మనం తినేటప్పుడు కొంచెం ఇరిటేషన్ లేకుండా తినొచ్చు, అది కూడా తీసేసుకుంటే. చూసారా మరి ఇది ఎలాగ క్లీన్ చేసుకోవాలనేది బాగా చూపిస్తుంది బాప. చూడండి అదిగో అందులో ఈయనని చెప్పాను కదా ఎలా తీస్తుందో బాప, ఒకసారి చూపించే. ఇదిగోండి అది వేస్టేజ్ అండి, తీసేస్తున్నా మా బాప. అలా క్లీన్ చేసుకోవాలండి. ఫినిష్ పెట్టి మొత్తం అందులో ఏముందో మొత్తం లాగేసుకుంటే, పసుపు వేసుకొని శుభ్రంగా కడుక్కుంటే కనుక 2-3 సార్లు కడిగేసి తర్వాత పసుపు వేసి మళ్ళీ ఇంకోసారి కడుక్కుంటే బాగా క్లీన్ అయిపోతాయండి. ఇగో తీసి ఇందులో వేస్తుంది. చూసారా ఫ్రెండ్స్, బాప అంటే మజాకండి. వయసులో చాలా సూపర్గా ఉండేదండి ఇవిడి. ఇదే వ్యాపారం మానలేదు. ఓకే ఫ్రెండ్స్, మరి కర్రీ చేసి మళ్ళీ చూపిస్తాను మీకు. రొయ్యలు చూపించాను కదండి క్లీన్ చేసుకోవడం. ఇదిగో నేను ఇప్పుడైతే పచ్చి రొయ్యలు, ఇదిగోండి పచ్చి రొయ్యలు క్లీన్ చేసాను. శుభ్రంగానే క్లీన్ చేసి పెట్టుకున్నానండి. పక్కన శుభ్రంగా పసుపు సాల్ట్ వేసి కడిగేసానండి. ఇదిగోండి కోడిగుడ్లు, పచ్చి రొయ్యలు కర్రీ మీకు చూపిస్తాను. చూసారా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, టమాటా అండి. ఇదిగోండి ఫస్ట్ స్టవ్ మీద బౌల్ పెట్టేసానండి. దీనికి ఆయిల్ వేసుకుందాం. ఇందులోని చూసారా ఫ్రెండ్స్, ఆయిల్ అయితే వేసానండి. ఇప్పుడు మనం ముందుగా కోడిగుడ్డు వేపేసుకుని పక్కన పెట్టుకోవాలండి. నేనైతే ఒక 5 గుడ్లు తీసుకున్నానండి. ఒక 5 గుడ్లు అంటే మా పిల్లలకి, నాకు మరి సాయంత్రం ఇప్పుడు మధ్యాహ్నం టైం అయిపోతుంది కదండి, భోజనం టైం దాటిపోతుంది. అందుకే సాయంత్రానికి కూడా కొంచెం ఉంటే అదే పని చేద్దని మేమైతే 3 మంది 2 గుడ్లు ఎగస్ట్రానే వేసాను. కొంచెం పసుపు వేసుకున్నాను. ఇందులో కొంచెం వేసుకుంటామండి, మరి ఎక్కువ వద్దు. ఎందుకంటే రొయ్యల్లో మనం పసుపు వేసి కడిగాం కదండి, రొయ్యల్లో మనం పసుపు వేసి కడిగాం కాబట్టి కొద్దిగా వేసుకుందాం. నేను గుడ్లు వేసుకొని అండి ఈ పక్కకు తీసేసుకుందాము. పక్కన తీసేసానండి గుడ్లు అయితే. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకుని మగ్గనిచ్చేద్దామండి. బాగానే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసి బాగా మగ్గనిచ్చేసుకుందామండి. చూసేద్దామండి. చూసారా ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయి కదండి, ఉల్లిపాయలు వేగిపోయి. ఇప్పుడు మనం ఇందులో ఏం చేద్దామంటే టమాటా వేసుకుందామండి. టమాటా వేసుకుని తిప్పుకుంటే ఒకసారి ఇదిగోండి టమాటా అయితే వేసాను.
ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదండి రొయ్యలు. ఇది టమాటాలు వేసాం కదా, టమాటా ఇందులో రసం దిగుతుంది కదండి. ఆ రసంతో మగ్గితే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ముందుగా కడిగి పెట్టుకున్న రొయ్యలు టమాటా ముక్కలు వేస్తాం కదా, వేసిన వెంబటే రొయ్యలు కూడా అయితే వేసేసుకుందాం. మరి పచ్చి రొయ్యలు కోడిగుడ్డు కర్రీ కదండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. టమాటా రసంతో ముక్క అయితే బిగిసిపోద్దండి. చాలా నీట్గా ఫస్ట్ వేసి కడిగి పెట్టానండి. చూసారా, ఇదండి. ఒక నిమిషం మూత పెట్టేసుకుందామండి, కొంచెం మగ్గితే బాగుంటుంది. ఇదిగోండి, అవి వేగిపోయిన తర్వాత ఒక బౌల్ మీద రైస్ పెట్టాను. ఇదిగోండి, కొంచెం చింతపండు గుల్పు నానబెట్టానండి. ఇదిగో దీనిలోకి తగినంత కొత్తిమీర చూసేద్దాం ఫ్రెండ్స్. ఒక నిమిషం మగ్గాలి కదా ఫ్రెండ్స్. మూతగా పెట్టాను కదండి, ఒకసారి తీసి చూద్దాము. ఇక చూసారా, టమాటా వాటర్తో రొయ్య ఉడుకుతుందండి. టమాటా వాటరు మరి ఉల్లిపాయలు అయితే మామూలుగా నూనెలో వేయించాను కదా. ఇవ్వండి, చూసారా, ఇలా వేగితే ఉడికితే ఆ టేస్ట్, టమాటా టేస్ట్, ఆ పులుపుదనం బాగా పడుతుందండి రొయ్యలకి. మరి టైం 1 గంట అవుతుంది కదండి. మార్నింగ్ నుంచి నేనైతే ఓన్లీ టీయే తాగాను. తర్వాత పని అంతా చేసుకున్నాను, టిఫిన్ కూడా లేదండి. ఎనర్జీగా ఉన్నాను. 1 గంట అవుతుంది టైము. నేను ఆకలి ఇప్పటికి కూడా అనిపించట్లేదు. నేను ఏం చేశానంటే, ఇదిగోండి చూసారా, ఈ డబ్బా అండి ప్రోటీన్ అండి. ఇందులో ప్రోటీన్ ఒక గ్లాస్ వాటర్లో ఒక కప్పు కలుపుకొని తాగుతానండి. ఎనర్జీగా ఉంటుంది బాగానే, మనిషికి నీరసం అనేది రాదండి. చూసారా, మరి ఈ డబ్బా మీకు తెలిసే ఉంటుంది. చూసారా, మీరు కూడా వాడుతున్నారా? నేనైతే ఇదే వాడుతున్నానండి. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఓపెన్ చేశాను కదా. ఇందులో హార్లిక్స్ లాగా ఉంటుందండి పౌడరు. ఈ కప్పుతో కప్పుడు పౌడర్ వేసుకొని కొంచెం వాటర్లో కానీ, పాల్లో కానీ, మజ్జిగలో కానీ, కాఫీలో కానీ కలుపుకొని అయితే తాగొచ్చండి. చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ప్రోటీన్ పౌడర్ అండి ఇది. దీని పేరు దీని మీద ఉంటుంది చూడండి. ఇదిగోండి, ఆరోగ్యానికి అయితే చాలా మంచిది, హెల్దీగా ఉంటుంది. శక్తి, మంచి శక్తి అనేది వస్తుందండి. చూసారా, మీరు కూడా ట్రై చేయండి, మీరు కూడా వాడండి. మార్నింగ్ నుంచి నేనైతే ఏం టిఫిన్ కూడా తీసుకోలేదు. ఇది కొంచెం వాటర్లో పోసుకొని తాగానండి. చూసారా, ఇదిగో సాల్ట్ వేసాను, కారం కూడా వేసానండి. ఇదిగో గుడ్లు వేసాను, కలిపేసానండి. చూసారా ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు కారం సాల్ట్ వేసినట్టు చూపించలేదు. వీడియో ఆన్ చేశాను అనుకున్నాను, కానీ చేయలేదండి. సారీ, ఏమనుకోవద్దు. కారం ఉప్పు తగినంత అయితే వేసానండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుందామండి. కొద్దిగా వేసానండి వాటరు, అంటే అన్నీ మగ్గిపోయినాయి కదా, తొందరగా అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఇదిగో, ఇప్పుడు ఈ చింతపండు పులుపు అయితే మనం తీసుకుందాము. ఒక ఫ్రెండ్స్, కూర ఎగిరిపోయిందండి, చూద్దామా. చూసారా, పులుపు అయితే వేసేస్తామండి. పులుపు వేసేసాను. ఎగిరిన తర్వాత దగ్గరికి అయిన తర్వాత చూపిస్తానండి. మూత పెట్టేసుకుందాం. చూసేద్దామండి, కూర అయిపోయింది. చూసారా, దగ్గరికి ఎగిరిపోయిందండి కూర.
మొత్తం కోడిగుడ్డు పచ్చి రొయ్యలు కూర గుమ్మగుమ్మలు సూపర్ అండి, చాలా బాగుంది. ఇందులో కొంచెం మసాలా వేసుకుందామండి, లైట్గా గరం మసాలా, ధనియాల పొడి కొంచెం వేసుకుందామండి. వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకుందాము. చూసాక కూర అయితే దగ్గరికి అయితే ఎగిరిపోయిందండి. ఇప్పుడు దగ్గరికి వచ్చేసింది కదండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర అయితే వేసుకుందామండి. చూసారా, పచ్చి రొయ్యలు కోడిగుడ్డు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా, ఆయిల్ అయితే బాగా దగ్గరికి ఆయిల్ దగ్గరికి వచ్చేసింది కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి కోడిగుడ్డు పచ్చి రొయ్యలు వీడియో చూసి చూసారా, నేను వండిన ఐటమ్ మోడల్ నచ్చితే కనుక, మోడల్ అనేం కాదు, రోజు వండుకునేదేనండి, కామనే. నచ్చితే కనుక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో రేపు కలుద్దాం. కర్రీ అయితే అయిపోయిందండి. ఇగో కొత్తిమీర వేసుకున్నాం కదా, ఇగో ఆయిల్ కూడా పైకి తేలిపోయిందండి. చూసారా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.